మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు ఇప్పుడే అంటే 1 అవర్ అయిందమ్మా. విజయ్ ఒకసారి లేవు, నేను అత్తయ్యతో మాట్లాడాలి. హలో అత్తయ్య. జానకి, ఏంటత్తయ్య ఎప్పుడు ఫోన్లో మాట్లాడమేనా? ఇంటికి రారా? నాన్నకి నేను ఇష్టం లేకపోతే అమ్మ రాదు, వాళ్ళిద్దరూ ఎలాగూ రారు. మీకే మీరు రావచ్చు కదా. మీకు కూడా నా మీద కోపంగా ఉందా? అయ్యో అలాంటిదేమీ లేదమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే రాలేదు. మీరొస్తే మాకెందుకు ఇబ్బంది అత్తయ్య? వస్తాన్లేమ్మా. ఇదిగోండి అత్తయ్య, మీ కొడుకు ఒత్తి తొండి. ఎందుకమ్మా? మీ కొడుకు జానకి, అవునత్తయ్య, ఇందాక రిసార్ట్స్ లో నా బెలూన్స్ కావాలనే వదిలేశాడు. కావాలని నేను నీళ్లలో తడిచేటట్టు చేశాడు. ఇంకా డాన్స్ కూడా వేయించాడు. ఏంటి అన్ని విషయాలు అమ్మతో చెప్తున్నావు? సిగ్గులేదు నీకు? చాలా ఫోన్ లేవు. ఉండు జానకి. అమ్మా నేను మళ్ళీ చేస్తాను. బాయ్ అమ్మా. విజయ్, జానకి ఆగు. ఏంటి నువ్వు పో, బయటకు వెళ్ళు. ఇవాళ నువ్వు బయటే పడుకో. అరే జానకి, జానకి. జానకి అల్పాయుష్కురాలు పూర్ణాయుష్కురాలు. హరి, ఉదయం టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఇదిగో కాస్త. నాకు ఆకలిగా లేదు ప్రవళిక. ఆకలిగా లేదని ఖాళీ కడుపుతోనే పడుకుంటావా? ఇదిగో చూడు, పెరుగన్నం కలుపుకొచ్చాను, కాస్త తిను. వద్దన్నాను కదా. హరి, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్సా? నాకేమైందని? నీకేమైందో నీకు తెలీదు, నాకు తెలుసు. ప్రవళిక,
బాబాయ్ ఏంటమ్మా? ఏంటి పిన్ని నేర్పిస్తున్నారా? అది కాదమ్మా, నాకు ఆకలిగా లేదు. అందుకని పిన్ని మీద అరుస్తారా? మీరు తినకపోతే తను ముద్ద కూడా తిందని మీకు తెలీదా? అది సరే, పిన్ని సంగతి పక్కన పెట్టండి. నేను భోజనం తీసుకొచ్చాను, దగ్గరుండి తినిపిస్తాను. అవునులే, నేను మీ కూతురు జానకిని కాదుగా. అదే జానకి భోజనం తీసుకొస్తే నా బంగారం అని ముద్దు ముద్దుగా ప్రేమగా తినేవారు. నేను జానకిని కాదు కదా. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఏమో, నాకు అలాగే అనిపిస్తోంది. మీరు భోంచేయకపోతే ఎవరికి నష్టం అనుకుంటున్నారు? మీ జానకే. అవును బాబాయ్, నా కడుపులో పెరుగుతుంది జానకే కదా. మీరు తినకపోతే పిన్ని తినదు, పిన్ని తినకపోతే నేను తినను, నేను తినకపోతే ఇదిగో జానకి తినదు. ప్లీజ్ బాబాయ్, ఒక్క ముద్ద తినవు? నా కోసం కాదులే, ఈ జానకి కోసమైనా తినవా? తింటాను. ఇది జానకి ముద్ద. ఇది విజయ్ ముద్ద. ఇది పిన్ని ముద్ద. ఇది నా ముద్ద. నందిని, ఏంటి బాబాయ్? విజయం తీసుకెళ్ళి ఆ భగవంతుడు చాలా పెద్ద తప్పు చేశాడమ్మా. తప్పు చేసింది దేవుడు కదా హరి. మేము తప్పు చేశాం. బాబాయ్, విజయ్ లేకపోయినా తన జ్ఞాపకాలు నా మనసు నిండా ఉన్నాయి. తన రూపం జానకి రూపంలో నాలో పెరుగుతోంది. నాకెవ్వరూ అన్యాయం చేయలేదు బాబాయ్, అంతా నా తలరాత. అలాగని నేనేం తలరాతను తిట్టుకోవడం లేదు. మీరంతా నాకున్నారు కదా బాబాయ్, ఇంతకంటే ఇంకేం కావాలి? జానకి న్యాయం చేశాము, నందినికి అన్యాయం చేశాము. ఏది న్యాయమో ఏది అన్యాయమో అర్థం కావట్లేదు స్వామి. ఇక పడుకోండి బాబాయ్. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ అమ్మా. పిన్ని, బాబాయ్ భోంచేశారు. నువ్వేం వర్రీ అవ్వకు, నేనున్నాను కదా, చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ నందిని. అయ్యో, నేనేమైనా పరాయిదన్నా థ్యాంక్స్ చెప్తారేంటి?
ఏంటమ్మా? బాబాయ్ ఎక్కడా? హాల్లో కూర్చొనున్నారు. అవునా, మీరు కూడా ఇలా రండి. ఎక్కడికి? నువ్వు రా పిన్ని, చెప్తాను. రా రా. పిన్ని, నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా? ఏం లేదులే బాబాయ్. పిన్ని, నువ్వు కూర్చో. చెప్తుంది కదా, కూర్చో. బాబాయ్, ఎలా ఉంది బాబాయ్? చాలా బాగుందమ్మా. తీపి కూడా చాలా కరెక్ట్ గా ఉంది. అన్నీ చెప్పారు కానీ ఒక్క విషయం మర్చిపోయారు. ఈ పాయసం జానకి చాలా ఇష్టం కదా. నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను తెలుసా. ఏంటమ్మా నువ్వు? అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ పనులన్నీ నీకెందుకు? ప్రవళిక, నువ్వేం చేస్తున్నావు? తనకి కావాల్సిన మనం చూసుకోవాలి గాని తను మనల్ని చూసుకోవడం ఏంటి? నాకు కూడా తెలీదు హరి. ఏంటి బాబాయ్ మీరు ఇలా అంటారు? నేను మిమ్మల్ని తల్లిదండ్రులు అనుకుని సేవ చేయాలనుకుంటున్నాను. నన్ను మీ జానకి అనుకోవడం లేదా? నేను జానకిని. అయ్యో, అది కాదమ్మా. లేదు, మీరు నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు. లేదమ్మా, నువ్వు అలా చిన్నపుచ్చుకోవద్దు. జానకి రక్తం పంచి పుట్టిన బిడ్డ. కానీ నువ్వు ఆ దేవుడు వరంగా ఇచ్చిన బిడ్డవి. జానకంటే నువ్వు మాకెక్కువ అమ్మా. ఆ జానకి నేను కడుపులో మోస్తున్నావు కదమ్మా, అందుకే నువ్వంటే మాకింకా ఇష్టం. ఈ బ్యూటీని ముందు పెట్టుకొని ఊటీ ఎందుకు? ప్రయాణం ఎలా జరిగింది దేవి? బాగానే జరిగింది. అన్నయ్య ఆరోగ్యం ఎలా ఉంది వదినా? జానకి బ్రతికే ఉందని స్వామీజీ చెప్పారు. అప్పటినుంచి ఆయనలో కొంచెం శక్తి వచ్చింది. జానకి బ్రతికే ఉందని నమ్ముతున్నారు. కానీ ఏదో ఒక రోజు రహస్యం బయటపడి తీరుతుంది వదినా. మనం దానికి సిద్ధంగా ఉండాలి. నిజం దాచే కొద్దీ సమస్య తీవ్రమైపోతుంది తప్ప తగ్గదు. అలాంటప్పుడు హరికి జరగరాంది ఏదైనా జరిగితే? నువ్వలా ఏదీ చెడుగా ఆలోచించకొదినా. ప్రశాంతంగా ఉండు. అయితే విజయవాళ్ళు ఊటి నుంచి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిందేనా? తప్పదుదినా. ఈ లోపు విజయ్ ఫోన్ చేస్తే
విషయం చెప్పి అర్జెంటుగా పిలిపిస్తాను. వాడితో మాట్లాడి ఎలా చేయాలన్నది ఆలోచిద్దాం. ఆ రోజు వాళ్ళిద్దరి సంతోషం కోసం మనం ముడివేశాం. అది ఈరోజు చిక్కుముడి అయింది. ఎలా విప్పాలో అర్థం కావడం లేదు. వదినా, నందిని ఆరోగ్యం ఎలా ఉంది? దేవి, నందినిలో ఇంత మార్పు వస్తుందని నేను ఊహించలేదు. ఇప్పుడు నందిని హరిని చిన్న పిల్లాళ్లాగా చూసుకుంటోంది. నందిని హరికి బాగా దగ్గరైంది. నందినిని చూస్తుంటే మనం తప్పు చేశామేమోనని ప్రతి క్షణం మనసులో నరకంగా అనిపిస్తోంది. తప్పదు వదినా. ఒక్కోసారి దేవుడు రాసే తలరాత కంటే మనిషి రాసుకునే రాతలే చాలా కష్టంగా ఉంటాయి. ఇదేంటి వీడియోలో అమ్మ కనిపిస్తుంది? అంటే అమ్మ అరుకొచ్చిందా? అరుకొస్తే వచ్చా నేను ఫోన్ ఎందుకు చేయలేదు? అమ్మా, హలో అమ్మా, వాయిస్ వినిపించట్లేదమ్మా. విజయ్, అమ్మా, హలో విజయ్. అంటే అమ్మ అరుకొచ్చి ఫోన్ చేసింది. నాతో మాట్లాడడానికి రిసార్ట్స్కి వచ్చి ఎందుకో కలవకుండా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఏదో జరిగింది. విజయ్, కాఫీ. థ్యాంక్ యూ. విజయ్, ఏమైంది? ఏమైంది? ఏం లేదు జానకి. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏం లేదే, రిసార్ట్స్కి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది అందుకే. తన భర్తకి ఆయుష్నిచ్చిన మహర్జాతకురాలు. జానకి అల్పాయుష్కురాలు కాదు, పూర్ణాయుష్కురాలు.